గాయత్రీ మంత్రంతో ప్రోక్షణ చేయాలి. పురుషులే కాదు, స్త్రీలు కూడా చేయాలి. ఎట్లా? అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి అని ఆ అన్నం మీద ప్రోక్షణ చేయాలి. ప్రోక్షణ చేసి పరిసేచన చేయాలి. తూష్ణీం పరిశిత్యా స్త్రీలు, వీళ్ళు సత్యం త్వర్తేన పరిశించామి అని వీళ్ళు. ఎందుకంటే ఈ భాగం ఈ దీనిలో పరిధిని ఏర్పరచుకోవడం, దానిలో ఉన్నది మనం స్వీకరించడం. ఏదైనా ఆహారం తినేటప్పుడు అది శుద్ధంగా లోపలికి పోవాలి అన్నప్పుడు ఏం చేస్తాం? కాసిన నీళ్లు తాగుతాం, కంఠశుద్ధి. దానికోసం అమృతమస్తు అమృతోపస్తర నమసి అని తాగుతాం. ఆ నీరు తీసుకుంటాం. అయిన తర్వాత ముఖ్యంగా చేయవలసింది ఏమిటంటే, మనకి ఏ ప్రాణాలైతే 5 ప్రాణాలు మనల్ని కాపాడుతూ ఉన్నాయో ఆ ప్రాణాలకి ఆహుతులను ఇవ్వాలి. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ అని ఆ ఆహుతులు కృతజ్ఞతాపూర్వకంగా వాటికి సమర్పించి తర్వాత ఆహారం తీసుకోవాలి. ఎంతమంది చేయగలుగుతున్నారు? ఎవరికి వాళ్ళు సమాధానం చూసుకోండి. ఈ కాలంలో మరి తింటూనే పోతూ ఉంటాయి పశుపక్షాదులు. మనం ఆ రీతిగా ఉండకూడదు, నడుస్తూ తినకూడదు. మరి దానికి కూడా నియమాలు ఉన్నాయి కదా, ఆ నియమ ప్రకారంగానే ఆహారం తీసుకోవాలి. పంచ ప్రాణాహుతులు ఎవరైతే చక్కగా మనశుద్ధిగా వేసుకుంటూ ఉంటారో అప్పుడు ఆ ప్రాణవాయువు దేవత మనని చక్కగా కాపాడుతూ ఉంటుంది. ఎందుకు? అవి సవ్యంగా ఉన్నప్పుడే కదా. ఆ వాయుదేవత సవ్యంగా ఉన్నప్పుడే మనం అంతా సుఖంగా ఉండగలుగుతాం. పాతపిత్త ప్రకోపాలు ఏ ఒక్కటి వృద్ధి చెందినా కూడా వీడు తట్టుకోలేడు. అవి సరిగ్గా ఉన్నంతసేపే. అందుకోసం వాటికి కృతజ్ఞతాపూర్వకంగా ప్రాణాహుతులు వేసుకొని తీరాలి. ఇంకొకటి, భోజనం మాకు నిరంతరం అనన్యచేతా సతతం యోమాం స్మరతి నిత్యశః తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః అని చెప్పి గీతాచార్యులు చెప్పారు. నిత్యశః సతతం మాం స్మరతి అన్నారు. ఆయన ప్రతినిత్యం ఎల్లప్పుడూ నన్ను స్మరిస్తూ ఉండు. అప్పుడు ఎప్పుడైతే నువ్వు ఆ పని చేస్తూ ఉంటావో అప్పుడు నేను అత్యంతం నీకు సులభండిగా దొరుకుతాను, లభిస్తాను అని అనుగ్రహించారు పరమాత్మ. మరి ఎప్పుడు భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటే ఈ కాలం అంతా వృధా అయిపోతుంది, మన జీవనం పొట్ట గడవాలి కదా, ఏం చేయాలి అని. ఎప్పుడు అయితే మనం భగవంతుని యందు మనస్సు నిలుపుతామో తర్వాత కార్యక్రమాలన్నీ ఆయనే చూసుకుంటాడు. ఆ విశ్వాసం ఉండి ఏ పని చేస్తూ ఉండాలి. అటువంటి వాళ్ళకి ఎటువంటి లోటు ఉండదు. ఇది ముఖ్యం. ప్రధానది. కనీసం మనకి సమయం దొరకలేదని ఏదో సాకు చెప్పకుండా భోజనం చేసేటప్పుడు అందరికీ సమయం దొరుకుతుంది, పడుకునేటప్పుడు కూడా సమయం దొరుకుతుంది భగవన్నామస్మరణ చేసుకోవడానికి. కనీసం ఆ టైంలోనన్నా మనం చేయగలుగుతున్నామా? లేదు. అనవసరమైన టీవీ పెట్టుకొని దానిలో అశ్లీలమైన దృశ్యాలు, అశ్లీలమైన మాటలు ఇవన్నీ వింటూ భోజనం చేస్తూ ఉంటే ఏమొస్తుంది? అటువంటి బుద్ధులే వీడికి ఏర్పడతాయి. అప్పుడు అట్లా కాకుండా భోజనం చేసే టైంలో ఎవరైతే భగవన్నామస్మరణ చేస్తారో కబళే కబళే గోవిందస్యానుకీర్తనం నిత్యోపవాసీ యుంజీత జీవన్ముక్తో నసంశయ అని చెప్పబడింది. ఇంతకంటే సులభమైన మార్గం ఇంకెవరు చెబుతారు? భోజనం చేసేటప్పుడు నాయన గోవింద గోవింద గోవింద, నాయన నీ యొక్క అనుగ్రహంతో ఈ పదార్థం నాకు లభించింది,
ఇది నీకు నివేదన చేసి నేను తీసుకుంటున్నాను, నన్ను అనుగ్రహించు అని చెప్పిన వాడికి రోగాలు ఎందుకు వస్తాయి? దగ్గరికి రానే రావు. మనకి ఆ సమయంలో కూడా పరమాత్మ గుర్తు రాకుండా తినేస్తూ ఉంటే, దొంగతనంగా తింటూ ఉంటే మీరు రోగాలు వస్తున్నాయంటే తప్పేముంది? అందుకోసం అన్నం తినేటప్పుడున్న ఆహారం తీసుకునేటప్పుడు కబళే కబళే గోవింద 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 అని ముద్దకి చక్కగా గోవింద భగవాన్ గోవింద అంటే ఇక్కడ గోవిందుడినే పిలవాలని ఏం లేదు. శివకేశవులకి అభేదం. వాళ్ళిద్దరిలో భేదాన్ని చూస్తే రౌరవాద నరకాలు వెంటనే సిద్ధంగా ఉంటాయి. అర్ధనారీశ్వర స్వరూపం అంటే ఏమిటి? అక్కడ ఇటు విష్ణువు అటు శివుడు, ఆ ఇద్దరు కలిపినప్పుడే అర్ధనారీ స్వరూపం. మోహిని అవతారం ఎత్తాడు కదా మరి. అందుకోసం ఆ పరమాత్మని స్మరిస్తూ ఎవరైతే భోంచేస్తూ ఉంటారో, ఆహారాన్ని స్వీకరిస్తారో వాళ్ళకి వచ్చేటువంటి ఫలం ఏమిటన్నాడు? నిత్యం ఉపవాసం చేసిన ఫలం లభిస్తుందన్నాడు. మరి ఇంతకంటే సులభమైన మార్గం ఎవరు చెబుతారు? ఇంకా చెప్పాడు, అటువంటి వాడికి ఇంకా ఫలం ఎటువంటిది? జీవన్ముక్తో నసంశయ అన్నాడు. బతి ఉండగానే వాడు జీవన్ముక్తుడైపోతాడని. మరి పడుకునే సమయంలో ఉన్న కనీసం భగవంతుడు గుర్తు రాకపోతే ఈ టీవీలో ఏమొస్తున్నాయో అవే చూసుకుంటూ కనుక మనం పడుకున్నట్లయితే భూతప్రేత పిశాచాలన్నీ వచ్చి మీద పడతాయి. అక్కర్లేని దృశ్యాలన్నీ చూసి అన్ని పడుకుంటే పీడకలన్నీ వచ్చి పడతాయి. ఇది అందరికీ అనుభవమే. కాబట్టి అట్లా కాకుండా పడుకునే సమయంలో ఎవరైతే భగవన్నామస్మరణ చేసుకుంటూ నిద్ర పట్టే పర్యంతం చక్కగా పడుకుంటారో వాళ్ళకి భవతి